శ్రీమాత్రే నమః. గంగా సంతన వృత్తాంతం. అయినా గంగాదేవి ఆగలేదు. రుసరుసా చూసింది. ఒక్క నవ్వు అదోలా నవ్వింది. నడుస్తూనే బదులు పలికింది. సంతన, ఈ బిడ్డ నాకు కావాలి, నీకు ఇవ్వను. అడవుల్లో పెంచుతాను. నువ్వు మాట తప్పావు, నాకు అడ్డు చెప్పావు, నిందించావు. అందుచేత నిన్ను విడిచి ఇదిగే ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. వెళ్లే ముందు నాదొక మాట, జాగ్రత్తగా విను. నేను గంగాదేవిని. పూర్వజన్మలో నువ్వు మహాభిషుడివి. మన అనురాగ బంధం అడవిలో కాదు, అలనాడు సత్యలోకంలో. నువ్వు గుర్తించలేకపోయావు. సరే, ఆ సంగతి ఎలా ఉంచు. అష్టవసువులు వశిష్ఠ శాపానికి గురై నన్ను తల్లిగా అభ్యర్థించారు. ఆ దేవకార్యం కోసం నేను నీకు ధర్మపత్నిని అయ్యాను. 7 శాప విముక్తుల్ని చేశాను. ఈ బిడ్డడు అష్టమ వసువు. వీడు దీర్ఘాయువు. తల్లి లేని బిడ్డడు బతకడు. బతికినా ఆరోగ్యంగా ఉండడు. అందుచేత నేనే తీసుకువెళ్ళి పెంచుతాను. యువకుడయ్యాక నీకు అప్పగిస్తాను. ఇతడు అష్టమ వసువు, గంగాపుత్రుడు, గాంగేయుడు, బలాధికుడు, మహావీరుడు అవుతాడు. అందుచేత దుఃఖించకు. మనం కలుసుకున్న అడవిలోకే, ఆ చోటుకే తీసుకువెళుతున్నాను అన్నది గంగాదేవి.